హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజ్ఞాస ఛానల్. ఈరోజు మన వ్లాగ్లో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఏంటో అన్నది చూద్దామండి. దీనికను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాము. పసుపు ఉప్పు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని అందులోని మ్యాగ్నేషన్ కోసం కొంచెం పసుపు, కొంచెం 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర, మిరియాల పౌడరు, సాల్ట్ మీ రుచికి సరిపడినట్టు వేసుకోండి. నేను 1.5 స్పూన్లా వేసుకున్నాను. కారం నేను 2.5 స్పూన్స్ వేసుకుంటున్నానండి. మీకు స్పైసీ ఇంకా ఎక్కువ కావాలంటే 3 స్పూన్స్ వేసుకోండి. నాది మసాలా కారం అండి. నేను 2.5 స్పూన్స్ మాత్రమే వేసుకున్నాను. అందుకు ఇవంతా కూడా శుభ్రంగా బాగా ముక్కలకి అంతా పట్టేలాగా కలిపి పెట్టుకొని ఒక 1/2 అవర్ అలా ఉంచుకుంటే ఉప్పు కారం అన్నీ కూడా ముక్కలకి బాగా పడుతుంది. ఇందులో మసాలాల కోసం గసగసాలు కొంచెం, గుమ్మడి గింజలు కొంచెం, జీడిపప్పు, సోంపు, యాలకులు ఒక 3 వేసి చక్కగా గ్రైండ్ పేస్ట్ చేసుకొని పెట్టుకుందామండి పక్కన. చూడండి, చక్క పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా. ఇంతలో చిన్న కుక్కర్ పెట్టుకొని ఒక 6-8 స్పూన్ల ఆయిల్ వేసుకొని, మటన్ కర్రీ కొంచెం ఆయిల్ పడుతుంది వేసుకొని, అందులో ఒక పెద్ద సైజు 2 ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిరపకాయలు, ఫస్ట్ ఒక 2 చెక్క వేసుకుందాం, 2 బిర్యానీ ఆకులు. ఇవి వేగిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసుకొని వేయించుకుందాం. ఇవి కూడా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవరు. నేను కొంచెం పుదీనా వేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకున్నాను కదా. ఇది బాగా కలుపుకొని పుదీనా వేసుకుందామండి ఇప్పుడు కొంచెం. ఇది కూడా బాగా కలుపుకొని ఒక 2 టమాటీలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని బాగా మగ్గనిద్దాం. ఇవంతా కూడా టమాటీ కూడా బాగా మగ్గిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి మటను, అది కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకొని ఒక 15 to 20 మినిట్స్ సిమ్లోనే పెట్టి బాగా పచ్చివాసన, నీసువాసన ఉంటారు కదా, అది రాకుండా ఉండాలంటే ఒక 20 మినిట్స్ అలా మూత పెట్టి సిమ్లో వదిలేస్తే చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో. ఆ మటన్లో ఉన్న వాటరే వచ్చి ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులో ముక్కలు ములిగేటట్టు వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని ఒక 10 విజిల్స్ పెట్టుకుంటానండి నేను. ఇది నా చిన్న కుక్కర్, వెంటనే విజిల్స్ వస్తుంది. మీ కుక్కర్ పెద్ద కుక్కర్ అయ్యి కొంచెం లేట్గా విజిల్స్ వచ్చేదైతే ఒక 6 to 8 విజిల్స్ సరిపోతుంది. నాకు 10 విజిల్స్ కావాలండి నా కుక్కర్ ఉడకడానికి. ఇక్కడ సాల్ట్ కూడా చూసుకోవాలి అడ్జస్ట్మెంట్. ఇక్కడ చూడండి మసాలా ఉన్నది కదా, మసాలా వేసేసాను ఆల్రెడీ. జీడిపప్పు పేస్ట్ అది వేసేసాను కదా, అవంతా వేసేసి ఇక్కడ ఉప్పు అది సరి చూసుకొని మూత పెట్టి ఒక 10 విజిల్స్ పెట్టుకుంటున్నాను. 10 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. విజిల్స్ వచ్చాయి, ప్రెషర్ పోయిందండి. చూడండి, మూత తీస్తున్నాను. అందులోని చూసారండి ఎంత చక్కగా కొవ్వు నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదండి. కొంచెం కొవ్వు ఉన్నది, ఆయిల్ రిలీజ్ అయ్యింది. అందుకనే ఇప్పుడు ముక్క ఉడికిందండి బాగా, చాలా బాగా ఉడికిపోయింది. సిమ్లో పెట్టి దగ్గరగా చేసుకుందాము. మళ్ళీ స్టవ్ ఆన్ చేద్దాము. స్టవ్ ఆన్ చేసి కూర బాగా దగ్గర పడేంత వరకు మరొక 5 to 10 మినిట్స్ సిమ్లో పెట్టుకుందామండి. 5 to 10 మినిట్స్ తర్వాత చూడండి, 5 to 10 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాము. ఈ వాటర్ అంతా దగ్గరగా ఎగిరిపోయాక అప్పుడు ఎలా ఉన్నదన్నది చూద్దామండి. కొంచెం సేపు వెయిట్ చేద్దాం. మంచి వాసన వస్తుందండి, బాగా ఆకలి కూడా వేసేస్తుంది.
దీని కాంబినేషన్ మేము బిర్యానీ చేసుకున్నాము. చూడండి దగ్గరగా అయిపోయింది. 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఫైనల్లీ దించేసుకొని సర్వ్ చేసేసుకుండవేనండి. అంతేనండి. నచ్చింది కదండి మీకు కూడానా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. మళ్ళీ మీరు ఒకసారి ఇంట్లో కూడా ఇదే ప్రాసెస్తో ట్రై చేయండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. మీ కామెంట్ ఏంటో అన్నది కూడా మాకు మీ కామెంట్ బాక్స్లో చెప్పండి. మీరు చెప్తేనే కదా మాకు తెలుస్తుంది. చెప్పండి. మరిన్ని కొన్ని మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు నేను వస్తాను. మీకు ఏ రెసిపీస్ కావాలన్నా కూడా నేను చేసి చూపిస్తానండి. చూడండి సర్వ్ చేసేసుకున్నాము. చాలా చాలా మంచి కాంబినేషన్. ఎవరికి నచ్చదండి బిర్యానీ, మటన్ కర్రీ ఇలాగా ఎవ్రీ సండే వచ్చిందంటే మనకి ఇళ్ళల్లోని కంపల్సరీ బిర్యానీ ఉండాలి కదండి.